హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి మెయిన్ టాపిక్ పోస్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బాడీని వ్యాలిడేషన్ చేయాలి. వ్యాలిడేషన్ ఫర్ పోస్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బాడీ యూజింగ్ అవర్ పోస్ట్ మ్యాన్ స్క్రిప్టింగ్ అనమాట. ఓకే, ఎలా చేస్తాము? అండ్ మన ప్రీవియస్ సెషన్లో తీసుకుంటే గెట్ ఫంక్షనాలిటీకి మనము అసర్షన్స్ రాసాం. ఓకే, నేమింగ్ కన్వెన్షన్స్ ఇవి అన్నీ కూడా మనము అసర్షన్స్ రాసాం. ఓకే, బట్ సిమిలర్ ఫార్మాట్ గా మనము దీనికి కూడా రాసుకుందామని చెప్పి. ఓకే, నేను అక్కడ రిక్వెస్ట్ ఇస్తాను, ఆ రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని నాకు పాస్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ టైం అనేది అది పాస్ అవుతూ రావాలి. ఎలా? అండ్ మనకి ఏదైనా యూనిక్ గా ఉంటే ఆ యూనిక్ ఐడిని ఎలా చేంజ్ చేస్తాను అనేది స్క్రిప్ట్ వైజ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇది ఆల్రెడీ బీన్ టేకెన్, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ టేకెన్. ఓకే, ఈ ఆల్రెడీ ఇది ఈమెయిల్ ఐడి అనేది తీసేసుకుంది. బట్ నేను యూనిక్ గా చేంజ్ చేయాలి ప్రతిసారి కూడా. నా ఈ స్క్రిప్ట్ ని ఫెయిల్ కాకోకున్నట్లు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడిని తీసుకోవాలి. ఎలా అంటే నేను దీనికి ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఎలా అంటే స్క్రిప్ట్ లెక్క వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు టూ కండిషన్ చెప్పాను. ఒకటి ప్రీ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ రిక్వెస్ట్, పోస్ట్ రెస్పాన్స్. ప్రీ రిక్వెస్ట్ అంటే బిఫోర్ రిక్వెస్ట్ హిట్ అయ్యాలనుకున్న ముందు స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఓకే, ఇటువంటి ప్లేస్ లో మనం ఈ పర్టికులర్ దాన్ని రాస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్ గా యూనిక్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాను ఏమిటి కోసం, ఈమెయిల్ ఐడి కోసం. ఓకే, కాన్స్టెంట్ టైం స్టాంప్. నేను టైం స్టాంప్ బేస్ చేసుకొని తీసుకున్నాను, ఎందుకంటే టైం స్టాంప్ ప్రతిసారి కూడా యూనిక్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎప్పటికీ చేంజ్ అవ్వదు కాబట్టి, అంటే ఎప్పటికీ రాదు కాబట్టి దాన్ని తీసుకుంటాను అనమాట. డేట్, గెట్ టైం, గెట్ టైం. డేట్ లో ఈ టైం తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ యూనిక్ ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ నేను ఈ పైప్ సింబల్స్ అన్నమాట. ఓకే, స్టార్టింగ్ లో బిఫోర్ వన్ కింద ముందు ఎక్స్క్లమేటరీ మార్క్స్ అని ఉంటుంది. ఓకే, ఆ సింబల్. ఓకే, నాట్ సింగిల్ కొటేషన్. ఓకే, సింగిల్ కొటేషన్ కాదు ఇది. ఓకే, మీకు టాప్ లో వన్ కి ముందు ఎక్స్క్లమేటరీ ఆపరేషన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, యూజర్ అండర్ స్కోర్. ఇక్కడ నేను ఏమేసి అంటే డాలర్ టూ కర్లీ బ్రేసెస్ టైం స్టాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నేను వచ్చి @gmail.com అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, @gmail.com. ఓకే, @gmail.com. ఈ ఇచ్చిన ఈ gmail.com ని నేను, అంటే మనం ఏదైతే టైం ఈ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసామో ఆ ఈమెయిల్ ఐడిని మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అంటే అవ్వదన్నమాట. ఇక్కడ ఒకటి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, దర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఒకటి కలెక్షన్ లెవెల్ ఎన్వైర్న్మెంట్, ఒకటి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్. ఓకే, ఇవి ఏంటనేది నేను ప్రీవియస్ వీడియో సెషన్స్ లో చూపిస్తాను. జస్ట్ మీరు ఒక ఫాలో కాండి అంతే ఇక్కడ. ఓకే, pm డాట్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ డాట్ అసెట్. ఓకే, ఇక్కడ నేను సేమ్ ఇదే ఈమెయిల్ ఐడిని, యూనిక్ ఈమెయిల్ ఐడిని కూడా తీసుకుంటాను అనమాట. ఓకే, యూనిక్ ఈమెయిల్ ఐడి. ఓకే, సేవ్ చేశాను. ఓకే, ప్రీ రిక్వెస్ట్ లో ఇది తీసేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఇక్కడ మనము స్క్రిప్ట్ లోకి వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ స్క్రిప్టింగ్ లొకేషన్ లో చిన్న మోడిఫికేషన్ అనేది చేయాలి. ఎలా అంటే డబుల్ కొటేషన్ అలాగే ఉంటుంది. ఓకే, ఇది తీసేసి టూ కర్లీ బ్రేసెస్ ఇచ్చి మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం రన్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ ఈమెయిల్ ఐడిని తీసేసుకుంటుంది అనమాట. ఓకే, లేదా మనకు తీసుకుంటుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను హిట్ చేస్తాను. చూడండి, మనకు టైం స్టాంప్ బేస్ చేసుకుని మనకి ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసాము. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యూనిక్ ఈమెయిల్ ఐడి క్రియేషన్ అన్నమాట, వితౌట్ ఫెయిల్ కి. ఓకే, అండ్ సెకండ్ కేస్ మనకి ఏంటి, మనకు రిక్వెస్ట్ బాడీ అండ్ రెస్పాన్స్ బాడీ అనేది వ్యాలిడేషన్ అవ్వాలి. రిక్వెస్ట్ బాడీ అండ్ రెస్పాన్స్ బాడీ అనేది
వ్యాలిడేట్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడు చేస్తాం? పోస్ట్ రెస్పాన్స్లో చేస్తాం. పోస్ట్ రెస్పాన్స్లో ఏంటి? మనకు ఫస్ట్ రిక్వెస్ట్ రావాలి. ఓకే, పిఎం డాట్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ రా రా డేటా. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇది కంప్లీట్ రిక్వెస్ట్ బాడీని ఒక రా డేటాలో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం స్టోర్ చేస్తాం. కాన్స్టెంట్ రిక్వెస్ట్ బాడీ. ఓకే, ఇది ఒక రిక్వెస్ట్ బాడీకి. ఓకే, అండ్ దాని తర్వాత మనకు రెస్పాన్స్ బాడీని తీసుకోవాలి. ఓకే, తర్వాత దాన్ని స్టోర్ చేయాలి. కాన్స్టెంట్ డాట్ రెస్పాన్స్ బాడీ ఈక్వల్ టు పిఎం డాట్ రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. ఓకే, ఇది జేఎస్ఎన్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి జేఎస్ఎన్ ఫార్మాట్ లో తీసుకున్నాం. ఇది రా డేటాలో రా. ఓకే, వచ్చిన రా డేటాలో ఉన్న రిక్వెస్ట్ బాడీని ఆ రెస్పాన్స్ బాడీలోకి అంటే జేఎస్ఎన్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్ రిక్వెస్ట్ జేఎస్ఎన్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఒక మెథడ్ కాల్డ్ జేఎస్ఎన్ అనేది ఒక మెథడ్ ఉంది. ఓకే, పార్స్ ఈ పార్స్ చేస్తుంది అనమాట రా డేటాని. ఓకే, రిక్వెస్ట్ బాడీ. ఈ రిక్వెస్ట్ బాడీ మన రా డేటాలో ఉంది కాబట్టి రా డేటాలో వచ్చిన బాడీని మనము కన్వర్ట్ చేస్తున్నాం ఏమిట్లోకి? జేఎస్ఎన్ ఫార్మాట్లోకి. వన్స్ మన జేఎస్ఎన్ ఫార్మాట్లోకి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ మెథడ్ని వెరిఫై చేస్తాం. ఓకే, బోత్ థింగ్స్ ఆర్ మ్యాచ్డ్ ఆర్ నాట్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఇందులో మనకు రెస్పాన్స్ బాడీని చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ, ఇక్కడ ఐడి అడిషనల్ వస్తుంది కాబట్టి ఫెయిల్ వస్తుంది. ఓకే, చూద్దాం. మనకి ఈక్వల్ అనే దానికి కంటెంట్స్ అనేది వాడుకోవచ్చు. ఓకే, లేదు అంటే మనకు వేరే ఫార్మాట్ అంటే స్పెసిఫిక్ వాల్యూస్ని వాల్యుయేట్ చేయాలి కదా, అది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే వెరిఫై యూజర్ నేమ్. ఓకే, తర్వాత మనకు ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే, మనం ప్రీవియస్ దాంట్లో కూడా ఆ ఫంక్షన్ ఇలాగే క్రియేట్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇలాగే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనము యూజర్ నేమ్ కాబట్టి యూజర్ నేమ్ డైరెక్ట్ గా మనకు రెండు చోట్ల ఒకటే కాబట్టి పిఎం డాట్ ఎక్స్పెక్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? రెస్పాన్స్ బాడీ డాట్ నేమ్. ఓకే, టు బి టు ఈక్వల్. ఓకే, టు ఈక్వల్ రిక్వెస్ట్ జేఎస్ఎన్ డాట్ నేమ్. ఓకే, అండ్ మనకి ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి రిజల్ట్ లేవు. ఇప్పుడు మళ్ళీ హిట్ చేసి చూద్దాం. చూడండి, నేమింగ్ ఫంక్షనాలిటీ అనేది సక్సెస్ఫుల్లీ పాస్డ్. ఓకే, ఇది జేసన్ బాడీలో మ్యాచింగ్ కండిషన్స్ తీసుకొని దాని ద్వారా ఈ రెండు దాంట్లో ఉన్న వాల్యూస్ మ్యాచ్ అవుతాయా లేదా అని చూస్తాం. ఓకే, అండ్ సెకండ్ కేస్ ఈమెయిల్ ఐడి అనేది యూనిక్ గా వస్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడిని రిక్వెస్ట్ బాడీలో ఉన్న ఈమెయిల్ ఐడిని అండ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్న వేరే వాల్యూస్ మ్యాచ్ చేసుకోవాలి, లేదంటే వర్కౌట్ అవ్వదు. అట్టాదప్పుడు ఏం చేస్తాము? మనం ఏదైతే ఎన్వైరన్మెంట్ వేరియబుల్లో స్టోర్ చేసామో ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం కదా, ఈ పర్టికులర్ వేరియబుల్ని సెట్ ఉండేదాన్ని గెట్ చేయాలి. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు ఆ రిక్వెస్ట్ ఈమెయిల్ ఐడి సెట్ కాదు ఇక్కడ డాట్ గెట్. గెట్ ఫంక్షనాలిటీ. గెట్ ఫంక్షనాలిటీలో ఎప్పుడు కూడా ఒక కీ వాల్యూ మాత్రమే ఇస్తాము, వేరే ఏమీ ఇవ్వము. ఓకే, కాబట్టి ఇది తీసేస్తాము. ఓకే, ఈమెయిల్ ఐడి వచ్చింది. ఓకే, అండ్ దెన్ మనకు ఈ కండిషన్ దగ్గర ఇక్కడ
ఈమెయిల్ ఐడి, వెరిఫై ఈమెయిల్ ఐడి. ఇక్కడ వచ్చేసరికి రెస్పాన్స్ బాడీలో ఈమెయిల్. ఓకే. అండ్ అలాగే మనకు ఇక్కడ ఉన్న ఈమెయిల్ ఐడి మనం తెచ్చుకుంటాం. ఓ సారీ, ఇక్కడ పెట్టాల్సింది అక్కడ, అంటే ఫస్ట్ సెకండ్ దాంట్లో రాయాల్సింది అక్కడ పెట్టాము. చూడండి, బోత్ ద కేసెస్ అనేది పాస్ట్. ఓకే, ఈమెయిల్ ఐడి కూడా. ఇలా మనకు ప్రతిసారి కూడా యూనిక్ గా ఒక దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు కావాల్సిన అసర్షన్స్ అనేది యాడ్ చేయొచ్చు. అండ్ ప్రీ రిక్వెస్ట్స్ లో కూడా మనకు యూనిక్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకోవడం కూడా చూడొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్, మనకి యూనిక్ ఐడీస్ ని ప్రీ రిక్వెస్ట్ లో పెట్టొచ్చు. పోస్ట్ రెస్పాన్స్ ని మన రెస్పాన్స్ రిక్వెస్ట్ బాడీని తెచ్చుకొని ఆ రిక్వెస్ట్ బాడీలో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద వాల్యూస్ రెస్పాన్స్ బాడీలో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్స్ లో మీకు ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ గురించి, అండ్ అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే గిట్ లో మనకి ఇక్కడ వాల్యూ పాస్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూ పాస్ చేయకోకుండా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ లో మనకి ఇక్కడ స్టోర్ అయ్యింది. అండ్ నేను ఇక్కడ రిక్వెస్ట్ లో మనం ఇది ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి స్టోర్ చేస్తాం. ఇక్కడ ఎన్వైరన్మెంట్ వేరియబుల్. ఓకే. ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ లో ఎలాగైతే స్టోర్ చేస్తామో రెస్పాన్స్ లో కూడా రెస్పాన్స్ బాడీలో వస్తున్న ఈమెయిల్ ఐడి స్టోర్ చేసి ఆ స్పెసిఫిక్ ఐడిని నేను ఇక్కడ పాస్ చేసి ఆ వచ్చిన రెస్పాన్స్ బాడీని అండ్ ఆల్రెడీ క్రియేట్ అయిన రిక్వెస్ట్ బాడీ స్టోర్ చేసుకొని ఎలా మనం కన్జ్యూమ్ చేసుకొని వెరిఫై చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియో సెషన్ లో చూపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.